వృశ్చికం వారికి మరి ఈ కనీసం ఈ 2026 సంవత్సరంలో అయినా సక్సెస్ మనం పొందుతామా? అసలు పొందాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మన సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ సంవత్సరమైనా మనం అవ్వాలి, ఈ సంవత్సరమైనా మనం సక్సెస్ అవ్వాలనుకుంటూ ఉంటాం. తేదీలు మారిపోతుంటాయి, సంవత్సరాలు మారిపోతుంటాయి, కానీ జీవితాలు మారవు. కానీ మనం దీన్ని ట్రిగర్ చేసుకోవచ్చు. మనంతట మనమే స్వయంగా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వృశ్చికం నుంచి అసలు గ్రహాల అమరిక ఎలా ఉందో చూద్దాం. లక్కీగా అర్ధాష్టం శని అయిపోయి శని పంచమంలోకి వెళ్ళిపోయాడు. 4లో రాహు, అష్టమంలో గురు, దశమంలో కేతు. ఈ ప్లానటరీ పొజిషన్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ 4లో రాహు ఉన్నది. విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వారికి ఫైన్, ఆన్లైన్లో ఏదైతే మీరు చదువుకుని ఉంటారో దానికి ఫైన్. కాకపోతే ఆలోచనలు నిర్ణయాలు చాలా స్లోగా తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక్కటి మనం మార్చుకోవాలి. అష్టమ గురువు ఉన్నందుకు ఏమైపోతుందంటే షేర్ మార్కెట్లో ఏదో సంపాదించాలని ఫిక్స్తో ఏదేదో చేసేస్తే డబ్బులు పోగొట్టుకుంటారు. దీని నుంచి ఫస్ట్ బయటకు రండి. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇంకోటి ఏదో ఉందనేటువంటి భావనలోకి వెళ్ళిపోతుంటారు. ఆ ఉద్యోగం విషయంలో కేతు ఉన్నాడు కాబట్టి మీ ఆఫీస్లో లేదా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న గణపతిని తలుచుకోండి. అప్పుడు ఉద్యోగానికి అసలైన దానికి ఇబ్బంది రాదు. సక్సెస్ పక్కగా పెట్టండి, అసలు ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి గణపతిని ఆరాధించండి. రైట్. ఇక్కడ మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటుంది ఏంటంటే అసలు మీకు సక్సెస్ రావాలంటే ఏమి ట్రిగర్ అవ్వాలి? అక్కడ మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాలని చూస్తూ ఒక ఎత్తు. మీకు ఇప్పుడు జనరల్గా కొన్ని చెప్తాను. నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో పర్టికులర్గా శని భగవానుడు ఉంటాడు. శనైశ్చరుడు అంటారంటే స్లోగా మూమెంట్ అయ్యే కారకుడు. అయితే ఆ శనైశ్చరుడు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వులు కొన్ని తన శిరస్సు మీద వేసి కొంచెం అక్కడ వేసి కొంచెం నూనె కూడా తైలాభిషేకం అంటారు చేసి దీపం పెట్టండి ఫస్ట్ డే. తర్వాత అంతా మీరు కావాలంటే రెగ్యులర్గా ఉట్టి దీపం కూడా పెట్టచ్చు. దీపం పెట్టి అలాగే శుక్రగ్రహం ఉంటుందండి, శుక్రగ్రహం దగ్గర శని శుక్ర 2 గ్రహాల దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టచ్చు, తప్పేమీ లేదు. రైట్. పెట్టేసి అదే ఆలయంలో స్వామి వారి కానీ అమ్మవారి కానీ ఉంటారు. అందులో మీకు ఇంకా వీలైతే కనుక ఆంజనేయ స్వామి ఆలయము, కాలభైరవుడి యొక్క ఆలయము, శివాలయాలు, వీటి దగ్గరికి వెళ్తే ఇంకా మంచిది, ఇంకా బాగా ఫలితం తొందరగా వస్తుంది. మీకు పంచమంలో శని ఉన్నాడు కాబట్టి వెళ్ళి అక్కడ ఒక 9 ఇక్కడ నవగ్రహాల దగ్గర 9 చేశారు కదా, అక్కడ ఒక 3 దక్షిణాలు చేయండి చాలు. చేసి కూర్చొని చక్కగా మీరు ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమ, జస్ట్ లేదా ఓం మహాలక్ష్మీదేవి నమ. మరీ డబ్బుల కోసం బాగా ఇబ్బంది అనుకోండి, ఓం మహాలక్ష్మీదేవి నమ అనుకోండి. ఈ రెండింటిని ఒక 40 నిమిషాలు చేయండి అన్నమాట. చేసి మీకు దగ్గరలో గోశాలు ఉంటే గోవులకి కాస్త బెల్లము, గ్రాసము, అరటికాయలు తినిపించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి మీకేంటి అంటే ఫలానా గోల్. అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి, కొంతమందికి బిజినెస్ సాగాలని, రకరకాల గోల్స్ ఉంటాయి. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఆస్ట్రాలజీలో. ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు. ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3rd హౌస్ అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్, 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది. కొంతమంది మొదలు పెడతారు,
కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3 రోజులు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకా అంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు. ఓ ఒక రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే దేనికి కారణం 7వ స్థానం సరిగ్గా లేదంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో అది చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి. రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి. 7th హౌస్ పాడైతాయి. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు, కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలా మందితో తిరిగాను సార్, కానీ లాభాలు రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఇస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే 11th హౌస్ ఇది సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ 2 సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది. కొంతమందికి ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర. జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోకపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మ షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించు తింటున్నామంటే అది పాపం కిందకు మనకి జమ అయిపోతుంది, ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు గురువు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితాహాస్త్ర నామం
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా 2 ఆలయానికి వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.